పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 21వ అధ్యాయము 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకరతో పట్టణమున కొలువుగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగు ఎత్తు వెడల్పును సమముగా ఉన్నది. చాలు, అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం చేత ఈ దినం మనతో మాట్లాడి మనల్ని బలపరుచినట్లు ప్రతి ఒక్కరము సర్వోన్నతుడైన దేవునికి ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడు తన వాక్యము చేత మనల్ని దర్శించులాగున. యేసయ్యానికి వందనాలు. మేము నీ పిల్లలము, నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని కాపాడావు. ఈరోజు మీ సన్నిధిలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మేమేమి గొప్పోళ్ళం కాదు. కృప చూపి క్షేమమిచ్చి మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టారు. నీవే మా అందరితో మాట్లాడు. విను మనస్సును గ్రహించు జ్ఞానాత్మను దయచేయండి. శక్తివంతమైన కార్యము మా జీవితంలో జరిగించమని కోరుతూ ప్రార్థిస్తున్నాను. నీవే కృప చూపండి. అల్పుడు నన్ను నీకు ఇష్టమైన రీతిలో వాడుకొని ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. యేసయ్య మనందరినీ కాపాడి మరొకసారి మనమందరం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించుకునే ఇలాంటి చక్కటి అవకాశము, ఈ మంచి తరుణం మన ప్రభు మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు శ్రద్ధగా ధ్యానం చేసుకుందాం. చదువుబడిన వచ్చిన భాగంలో ఈ 21వ అధ్యాయము భక్తుడైన యోహాను గారికి పరలోకపు పట్టణమును గూర్చిన ఒక అద్భుతమైన ప్రత్యక్షత ఆయన ఇచ్చినట్లు మనం చూస్తాం. ప్రకటన గ్రంథము మొదటి నుంచి చివరి వరకు కూడా యోహాను గారికి దేవుడు బయలుపరిచిన ఒక దర్శనం, ఒక ప్రత్యక్షత. అందుకనే దీనికి ప్రకటన గ్రంథము అని వ్రాయబడుతుంది. కాబట్టి ఈ గ్రంథములో అప్పుడప్పుడు మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. యెరూషలేము 12 గుమ్మములను గూర్చి ఒక సందర్భంలో మనము కొన్ని వారాలుగా ఆ విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అలాగూ 21వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు పొందుపరచబడ్డాయి. అక్కడ ఏముంటుంది అని చెబుతూ ఉంటూ ఆయన ఏం చెప్పాడు 4వ వచనంలో అంటే, వారి కనుల ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు అని అక్కడ గురించిన కొన్ని విషయాలు గుర్తు చేశాడు. అక్కడ అసలు ఎవరుండరు అని చెబుతూ 8వ వచనంలో చెప్పాడు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు, వీళ్ళందరూ అగ్నిగుండానికి వెళ్తారు, వీళ్ళు మాత్రం అక్కడ ఏమవరు, పరలోకంలో ఉండరు అని చెప్పాడు. తర్వాత కిందకు వచ్చేటప్పటికి గొర్రెపిల్ల యొక్క భార్యను గురించి మాట్లాడాడు. ఎవరి గురించి? గొర్రెపిల్ల భార్య ఎవరో చెప్పండి. గొర్రెపిల్ల భార్య అంటే ఇదేంటి, గొర్రెపిల్ల భార్య అక్కడ ఉందిరా అని మీరు అనుకోకండి. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసయ్య కదా. యోహాను గారు కూడా చెబుతాడు ఏమని, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు కదా. ఆయనే గొర్రెపిల్ల, ఆయనే గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఏమవుతున్నాడు, ఆయన సిద్ధమై ఉన్నాడు అని ఏం చేయబడుతుంది, వ్రాయపడుతుంది. ఆ గొర్రె పిల్ల యొక్క భార్య ఎవరు అనంటే సంఘమే, మనమే. ఎవరు?
చెప్పండి, సంఘం. ఇప్పుడు ఆ సంఘమును గురించి మాట్లాడాడు. ఇది అయిపోయిన తర్వాత పరలోక పట్టణాన్ని గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ అధ్యాయం ఎంత అద్భుతమైందో చూడండి. నేను చెప్పిన విషయాలన్నీ కొన్ని వచనాల్లో ఉన్నాయి. వివరంగా మీరు చదువుకుంటే మీకు ఇంకా తేటగా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఈ వచనంలోకి వచ్చేటప్పటికి పరలోక పట్టణాన్ని గురించి చెబుతూ వచ్చాడు. ఒకసారి మీరు 14వ వచనం నుంచి చదువుదామా? ఆ పట్టణ ప్రకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు ఏం చేయబడినవంట? కనబడుచున్నాయి. చూసారా? ఆ పట్టణ ప్రాకారము 12 పునాదులతో వేయబడింది. ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయని, ఆ 12 గుమ్మాల మీద 12 మంది ఎవరు అండి, అంతకుముందు 12 గోత్రకర్తల పేర్లు ఉంటాయి పై భాగంలో. కిందకు వచ్చేటడికి ఇదేమో ప్రాకారం. ప్రాకారానికి కూడా ఎన్ని గుమ్మాలు ఉన్నాయి అండి? 12 పునాదులు ఉన్నాయి. ఈ 12 పునాదులకి ఒక్కొక్క పునాది మీద ఎవరి పేరు ఉంది? 12 అపోస్తుల పేర్లు ఏం చేయబడినవి? వ్రాయబడ్డాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి కదా. ఈ ప్రాకారం ఎంత దిట్టంగా, ఎంత చక్కగా ఏం చేయబడింది? కట్టబడింది కదా. ఇంకొంచెం కిందకు వచ్చేటప్పటికి మనము 16వ వచనాన్ని చదివాం. ఆ పట్టణము చచ్చౌకమైనది. ఎలాంటిదంట? ఈరోజు నేను చెప్పబోయే చిన్న విషయం ఏమిటి అంటే, ఆ పట్టణము చచ్చౌకమైనది. చచ్చౌకమైనది అనే మాట మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. చచ్చౌకమైనది అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా? అటు ఇటు తెగెతికి అక్కడే రాస్తాడు దాని వివరణ ఎప్పుడు కూడా. బైబిల్ ఎంత గొప్పదో తెలుసా మీకు? బుర్ర పెట్టేశారనుకోండి, దాని ఎత్తు దాని వెడల్పు అంతా సమానంగా ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే చచ్చౌకమైనది అంటారు. అంతే, పెద్ద మర్మమేమి కాదు ఇది. చెప్పండి, వెడల్పు, దాని అడ్డం, దాని ఎత్తు, మొత్తం అన్ని పొడవు అంతా కూడా ఎలా ఉండాలి? అక్కడ అందుకే ఆ మాట కూడా మీరు 16వ వచనంలో చదివారు. దాని వెడల్పు సమానము. అతడు కొలకర్రను పట్టుకొని కొలువగా దాని కొలత 750 కోసులైను. దాని పొడుగు, ఎత్తు, వెడల్పు సమానముగా ఉన్నది. చాలు. ఇక్కడ గమనించవలసిన విషయం, చచ్చౌకమైనది అంటే పరలోక పట్టణం దేవుడు ఎలా సిద్ధపరిచాడు? ఆ రాజ్యం ఎలా ఉంటుంది అంటే, పొడుగు ఎంత ఉంటుందో దాని వెడల్పు కూడా అంతే ఉంటుంది. దాని పొడుగు వెడల్పు ఎంత ఉంటుందో దాని ఎత్తు కూడా చెప్పండి ఎలా ఉంటుంది? సేమ్ అంతే. ఇది ఎక్కడ కొలత చెప్పండి? అంటే పరలోకపులో దేవుడు మన కొరకు సిద్ధపరచబోయిన ఆ పరలోక పట్టణాన్ని దేవుడు చచ్చౌకమైనదిగా ఏం చేశాడంట? చెప్పండి, ఏర్పాటు చేశాడు. ఇక్కడే రాయబడిందా ఈ పదం? ఇంకెక్కడన్నా బైబిల్లో ఉందా అంటే ఉంది. దాన్ని కూడా నేను మీకు ఒక 3-4 సందర్భాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వాటి ద్వారా ఈరోజు మనం ఒక చక్కటి ఆధ్యాత్మికమైన పాఠాన్ని మనము నేర్చుకుందాం. నేర్చుకోవటం కొరకే దేవుడి గ్రంథాన్ని మన కొరకు ఏం చేశాడు? సిద్ధము చేశాడు. ఈ గ్రంథ రాజ్యము మనకి ఎన్నో గొప్ప గొప్ప గుణపాఠాలు మనకి నేర్పిస్తుంది. నేర్చుకోవటం కొరకే దేవుడు ఈ అంచె దినాలలో మన కొరకు దేవుడు ఎప్పుడూ జరగబోతున్న సంగతులన్నిటినీ ప్రవక్తల చేత, బోధకుల చేత దేవుడు మన కొరకు ఏం చేశాడు? సిద్ధము చేశాడు. హల్లెలూయా. దేవుని వాక్యములో ఇదే పదము ఇంకొకసారి ఎక్కడొద్దు మీకు చూపిస్తాను. చూడండి, నిర్గమకాండానికి రండి. 27వ అధ్యాయము చదువుదాము. 27వ అధ్యాయం మొదటి వచనం దగ్గరికి వద్దాం. అందరిని కొంచెం తీయనియండి. అందరూ కూడా తీస్తే బాగుంటుంది. 27వ అధ్యాయం మొదటి వచనం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము
చచ్చౌకముగా ఉండవలెను. చాలు చాలు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను మీతో ఉంటాను, మీ మధ్య నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నా కొరకు మీరు ఏం చేయండి, ఒక గుడారమును మీరు ఏర్పాటు చెయ్యండి అని దేవుడు ఒక గుడారాన్ని కట్టమని చెప్పాడు. ఆ గుడారానికి ఏం పేరు అని అంటే ప్రత్యక్షపు గుడారం. ఏ గుడారం అది? ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా కట్టమని చెప్పాడు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక పెద్ద ఏం కట్టారనుకున్నారు, ఒక కట్టిని ఏం చేశారనుకున్నారు, వేశారు, ఒక డేరా కట్టారనమాట. ఈ మొత్తం ఈ ప్రత్యక్షపు గుడారము మొత్తం ఏం చేయబడింది ఆ దినాల్లో అంటే క్లాతులతోనే ఏం చేశారు, దీన్ని కట్టారు. చాలా చాలా మంచిగా కట్టారు, చీకుపోకుండా. 40 సంవత్సరాలు పీకుతూ ఉన్నారు, ఏత్తా ఉన్నారు, పీకుతూ ఉన్నారు, ఏత్తా ఉన్నారు, అయినా ఎక్కడది చెక్కు చెదరల. తర్వాత కూడా అది 100 సంవత్సరాలు ఏం చేయబడిందో తెలుసా, దేవుని మందిరం అక్కడే ఉండటం దావీదుకి చాలా పరితాపాన్ని కలిగించింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం, ఈ దేవాలయంలో ఉండవలసిన కొన్ని సామగ్రులు కూడా ఎవరు చెప్పారు అని అంటే దేవుడే చెప్పాడు. మీరు నిర్గమాకాండాన్ని చదివినప్పుడు నిర్గమాకాండములో ప్రత్యక్షపు గుడారం ఎలా నిర్మించాలి, ఏ విధంగా నిర్మించాలి, అలాగే ఆ మందిరములో ఏమేమి ఉండాలి అనేది కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి, చెప్పుకుంటూ వచ్చాడు. అలా చెప్పిన దాంట్లో మనం చదివింది ఒకటి ఉంది. అదేంటి అని అంటే బలిపీఠం. ఏం చెప్పండి, ఏంటంటే ఇది బలిపీఠం. ఇప్పుడు ఈ బలిపీఠము ఎందుకొరకు చేశారు, ఎందుకొరకు చేయబడింది అని అంటే, ఆ దినాలలో దేవుని మాట మీరి ఉల్లంఘించి దేవునికి కోపం పుట్టించే పాపం చేసినప్పుడు వారు పాప ప్రాయశ్చిత్తార్థము నిమిత్తమై బలిపీఠం మీద ఏం చేయబడేది అనంటే అర్పణలు అర్పించబడ్డాయి. కొన్ని ఏమండి ఆ దినాల్లో పాప పరిహారార్థ బలులు ఏం చేయబడినవి, అర్పించబడ్డాయి. అలాగే కృతజ్ఞత అర్పణలు ఏం చేయబడినవి, అర్పించబడ్డాయి. ఇలాగూ బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉంటే హేబేలు దగ్గర నుంచి మనకి ఏం కనిపిస్తూ ఉంటాయి, కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం దేవుని మందిరములో నిత్యము ఏం చేయడానికి, బలులు అర్పించడానికి అక్కడ ఏం కట్టమన్నాడు, బలిపీఠం కట్టమన్నాడు. ఆ బలిపీఠం ఎలా ఉండాలి, చచ్చౌకమైనదై ఉండాలి అన్నాడు. ఎలా ఉండాలంట, ఎందుకు ఆ మాట చెప్పాడు అని అంటే దాని కొలతలు సమానంగా ఉండాలి. ఎక్కడ ఏమి రాకూడదో చెప్పండి, 1 అడుగు బారు పెరగకూడదు, లేకపోతే 1 అడుగు వెడల్పు పెరగకూడదు. అందుకే అక్కడ ఏం చేయబడింది, సమానంగా ఏం చేయమన్నాడు చూశారు, అక్కడ ఆ బలిపీఠమును కట్టండి. దాని కొలతలు కూడా అక్కడ ఏం చేశాడు చెప్పండి, అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, బలిపీఠము చచ్చౌకమైనదిగా ఏం చేయబడాలి, కట్టబడాలి. బలిపీఠం మీద ఏం జరుగుతుంది, అర్పణలు అర్పించబడుతుంది. ఏం అర్పణలు అర్పించబడతాయి, గొర్రెలు అర్పిస్తారు, కొన్నిసార్లు గువ్వలు అర్పించారు, కొన్నిసార్లు పావురాలు అర్పించారు, కొన్నిసార్లు పాలు విడువని చెప్పండి గొర్రె పిల్లలు ఏం చేయబడినాయి చెప్పండి, పాప పరిహారార్థ నిమిత్తమై ఆ యొక్క గొర్రె పిల్లలను వారు అర్పించటము జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇప్పుడు ఆ బలిపీఠం కట్టాల్సిన అవసరం లేదు, ఇప్పుడు బలులు అర్పించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు లేదు, మీరు చెప్తే నాకు తేలిక వద్ది, టైం కలిసి వస్తుంది కదా. యేసయ్యే మన కోసం ఏమైపోయాడు, ఆయన బలైపోయాడు కదా. ఆయన ఈ లోకానికి వచ్చి మన జన్మ కర్మ పాపముల కొరకు ఆయనే బలిపీఠం మీద ఒక యజ్ఞ పశువులాగా యాగమైపోయాడు. జాగ్రత్తగా మీరు గుర్తించండి, మనం ఇప్పుడు బలిపీఠం కట్టి బలులు అర్పించవలసిన అవసరం లేదు.
ఎందుకు లేదు అని అంటే మనము చెయ్యవలసింది ఆయనే చేశాడు. ఆదాము చేసిన అవివేకం వలన అందరూ పాపులుగా చేయబడితే, యేసు ప్రభు వారి యొక్క విధేయత వలన, ఆయన చేసిన త్యాగం వలన అందరూ నీతిమంతులుగా ఏం చేయబడ్డాము? మార్చబడ్డాం. అందుకని రోమాపత్రికలో ఆ మాట చెబుతాడు, ఒకని అవిధేయత పాపులుగా చేస్తే ఒకని విధేయత మనల్ని నీతిమంతులుగా చేసింది. ఇప్పుడు ప్రభు మనల్ని నీతిమంతులుగా ఎలా మార్చాడు అని అంటే, ఆయనే మన కొరకు ఏం చేశాడు చెప్పండి? బలిపీఠం మీద మన పాపముల కొరకు ఆయన బలియాగము అయిపోయాడు. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఎవరైనా మీ కొరకు ఖర్చు అయిపోతే మీకు ఎలా ఉంటుంది? అర్థమైంది మీకు ఇక్కడ? పోనీ ఇప్పుడు మన దావీదు ఉన్నాడు అండి, ఒక 4 లక్షలు అప్పు చేసేసాడు మనోడు. వ్యాపారం నిమిత్తమో లేకపోతే పని నిమిత్తమో ఏం చేశాడు? అప్పు చేశాడు. వాళ్ళ నాన్న అర్థమైంది ఏం చేశాడు, మా వాడు చేశాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏదో రకంగా నేను అప్పు కట్టాలి, లేకపోతే నా పిల్లోడు బతకడం. అంటే బతకనివ్వరు సమాజం. ఆడు బ్రతకాలంటే ఏదో రకంగా నేను ఆయన అప్పు కడితేనే కానీ మనశ్శాంతిగా ఉండడు. ఏం చేస్తే బాగుంటుంది అని సొలొమోను పాపం మెళ్ళలో ఉన్న గొలుసు అమ్మేశాడు. సొలొమోను దగ్గర ఉన్న పిత్రోజ్జతం ఏదైనా ఉంటే ఏం చేశాడు చెప్పండి? అమ్మేసి రా రా వెళ్ళి ఏం చేద్దాం, అప్పు కడదాం అని దావీదుని తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశాడు చెప్పండి? అప్పు కట్టేసి వచ్చాడు. కట్టొచ్చినప్పుడు దావీదు మనసు ఎలా ఉంటుంది చెప్పు? సంతోషం ఒకటే ఉంటుంది, కానీ ఇంకో పక్కన ఏమంటుంది తెలుసా? నా కోసం మా నాన్న ఇంత త్యాగము చేశాడు. నేను చాలా తప్పు చేశాను కదా, నేను సరిగ్గా చేసుంటే నాకు ఇలాంటి ఇబ్బంది వచ్చేది కాదు కదా, నేను చేసే పనిలో నిర్లక్ష్యంగా చేయబట్టే ఇంత లాస్ వచ్చిందేమో. తనలో తాను ఏముంటుంది చెప్పరే? ఉంటుందా? జాగ్రత్తగా గమనించండి. ప్రభు నీ కోసం నా కొరకు చేయాల్సింది చేసే. మనలో ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి. బలిపీఠము సచౌకమైనదిగా ఉండాలి అని చెప్పినప్పుడు ఆ బలిపీఠం మనందరికీ ఓ పాఠాన్ని నేర్పిస్తుంది. ఏమనంటే, ఆ బలిపీఠము ఎలాగైతే ఒక యజ్ఞ పశువులకు యాగమయ్యాడో, ఆ ప్రభు యొక్క మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుని మనలో ఒక రియల్ పశ్చాత్తాపము ఏమవ్వాలి? రావాలి. అయ్యో నా కోసం నా ప్రభు ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. కామ క్రోధ మదమాశ్చర్యములు లేని శ్రీమంతుడు, పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధ దేవుడు ఆయన చేతులు మేకులు కొట్టారే, ఆయన పక్కలో పల్లెంపోటు పొడిచారు, ఆయన ఏ పొరపాటు చేశాడని ఆయన అలా శిక్షించారు, ఆయన ముఖం మీద ఎందుకలా ఉమ్ములూశారు, ఆయన చెంపలు ఎందుకలా ఊడపీకారు, ఆయన కాళ్ళలో ఎందుకలా శీలలు వేశారు, ఆయన వీపంతో ఎందుకలా కొరడా దెబ్బలు కొట్టారు. అది గుర్తొస్తూ ఉంటే అప్పుడు మనకు అర్థం అవ్వాలి, నా పొరపాటు కొరకు ఆయన ఏం చేయబడ్డాడు. అర్థమైంది మీకు ఇక్కడ? అది గ్రహించగలిగిన వాడు మారు మనసు పొందుతాడు. చాలాసార్లు వాక్యం విన్న తర్వాత, మోకరించిన తర్వాత చెప్తాను, ప్రార్థన చేసుకోండి, కన్నీటితో చేసుకోండి, పశ్చాత్తాపంతో చేసుకోండి అని చెబుతాను. నేను చెబుతాను కానీ చాలామంది తలకాయ కిందకు వంచేస్తారు. ఎండ తగిలేసిన చెట్లు ఉంటాయా, వాడిపోతాయి కదా, అలా వాడిపోయిన మోకాలు వేసేసి కింద పెట్టేసుకోండి. ఇక కిందకి ఎట్టేసిన తర్వాత నాకు కనపడదు కదా, ఎవరికి కనపడదో? నాకు కనపడదు కదా. పడుకునేవాడు పడుకుంటాడు. ఇదివరకు రొట్టి ద్రాక్షారసం మోకాళ్ళ మీద వేసి ఉండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. కొంతమంది చెప్పేవాళ్ళు, ఇతనికి వెళ్ళిన పరిచారకులు అనేవాళ్ళు, పాస్టర్ గారు వాళ్ళు పడుకుంటే లెగ్గొట్టేవాల్సి వస్తుంది అన్నారు. ఏం చేయాలి? అప్పుడు కొంతమంది ఏం చేస్తారని ఉన్నారు, ఆ టైం కూడా వాడేసుకుంటున్నారు వాళ్ళు. దేనికి? ఇవ్వకపోతే అలిగే బ్యాచ్ కూడా ఉంటుంది కొంతమంది. నాకు ఇవ్వలేదండి, ఇవాళ రాలేదు కదా ఇక్కడికి, నూతనేశ్వరం చర్చిలో ఆయనకి ఇవ్వలేదు, దీనికి ఒక వారం దల్లసింగర్ వచ్చింది ఇక్కడికి, రాలేదా?
ఆవిడ రాలేదా? ఉంది అక్కడ. రైట్, దళసింగరాలు ఆయన సుబ్బారావు గారు. అక్కడ చర్చలు ఇవ్వలేదు వీళ్ళు, ఏదో మొత్తానికి జరిగింది. మర్చిపోయారు పాపం మనోళ్ళు. మర్చిపోతే అయ్యి నాకేం చేయలేదు, నేను ఇంక ఈ గుడికి రాను అని చెప్పి గుడికి వచ్చేవాడు ఇక్కడికి. ఇవాళ ఆ గుడికి వచ్చేసాడులే అండి. విషయం చెబుతాను. అంటే కొన్నిసార్లు పరిపక్వత జ్ఞానం లేని వాళ్ళు ఇలాంటి పనులు ఏం చేస్తూ ఉంటారు, చేస్తారు. అది మనం అర్థం చేసుకుంటాను. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఆయా సందర్భాల్లో మనుషులు ఏమండి మంచి అవకాశాన్ని కూడా ఏడ్చి పశ్చాత్తాపడాల్సిన విషయంలో కూడా చేమాదోమ కట్టకుండా ఏం చేస్తారు చెప్పండి? జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే మనలో పశ్చాత్తాపం అనేది ఏమవ్వాలి? రావాలి. నేను తప్పు చేశాను అన్న ఒక గ్రహింపు మనిషికి వచ్చినప్పుడే వారి జీవితంలో మంచి పరిస్థితులు చూడగలరు, అంతే. దావీదు ఒక రాజే. దావీదు తాను ఒక పొరపాటు చేశాడు. తాను పొరపాటు చేసినప్పుడు దావీదు ఏమనుకున్నాడు అంటే, నేను చేసింది ఎవరికి ఏమవ్వలేదు, ఫస్ట్ తెలవలేదు అనుకున్నాడు. రెండు, సమాజం దృష్టిలో చూసుకున్నాడు. నేను పొరపాటు ఏం చేయలేదు, వాడు చచ్చిపోయాడు, వాడిని తీసుకొచ్చి భార్యని నా ఇంట ఏం చేసుకున్నాను, నేను చాలా మంచివాడిని, నేను మంచివాడిని అని చెప్పి జనం అందరూ ఏం చేసుకుంటున్నారు అనుకున్నాడు. దాని విషయంలో దావీదు చాలా ఎలా ఉన్నాడు అని అంటే, తప్పేం కాదు అని ఏం చేసుకున్నాడు, సమర్థించుకున్నాడు. ఎందుకంటే తన చేతిలో 100 ప్రాణాలు, చెప్పండి, రాజు కదా, 100 ప్రాణాలు తీసాడు. అలాంటి ఒక ప్రాణం పోవటం తనకి పెద్ద ఏమనిపించలేదు, మెచ్చలేదు. కానీ ఒక రోజు నాతాను వచ్చాడు. అర్థమవడానికి ఒక పొడుపు కథలాగా ఏం చేశాడు చెప్పండి, కథ చెప్పాడు. చెప్పినప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చున్నవాడు ఉగ్రుడైపోయి అలాంటోడు నా సింహాసనం నా రాజ్యంలో ఉంటే వాడు మరణ శిక్షకి పాత్రుడు అన్నాడు. ఎవరు అనేటప్పటికి నాతాన్ అన్నాడు, ఆ మనుష్యుడవు నువ్వే అన్నాడు. దావీదు, ఇంతమంది సైన్యాధిపతులు ఉన్నారు, ఇంతమంది సంస్థానాధిపతులు ఉన్నారు, ఇంతమంది ప్రజలు ఉన్నారు, కోటలో పైనుండి చూసేవాళ్ళు ఉన్నారు, ఇంతమంది ముందు నన్ను నువ్వు ఏమంటావో అంటావా? రై, ఈ నాతను తీసుకెళ్ళి అక్కడ పడేనరా అన్నాడా? వెంటనే దావీదు పశ్చాత్తాపడ్డాడు. అదే దావీదు ఆశీర్వాదానికి కారణం. లేకపోతే దావీదు మరణశిక్షకి పాత్రుడే. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని, ఒక యథార్థమైన వ్యక్తిని, రాజు కొరకు రాజ్యం కొరకు పాటుపడే వ్యక్తి. ఏంటంటే నాబాలు మామూలు, ఉరియ మామూలైనోడు కాదు, చాలా మంచోడు. మీరు గమనించండి. ఇంటికెళ్ళి పడుకోరంటే ఇంటికెళ్ళి కూడా పడుకోవాలి, పనుల దగ్గర పడుకున్నాడు. ఎందుకంటే నా సైన్యాధిపతి ప్రాణాన్ని తెగించి అక్కడ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తుంటే నేను ఇంటికెళ్ళి పడుకుని నా భార్యతో నేను సుఖపడ్డానికి ఇది సమయమా? మంచి యవనస్తుడు, పెళ్ళైన కొత్త రోజులు, కానీ రాజ్యం మీద ఎంత భారం ఉన్నవాడో తెలుసు అతను. మీరు గమనించండి. అలాంటి పనిచేస్తే మరి ఆ విషయంలో దేవుడు చెప్పినప్పుడు దావీదులో ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. ప్రతి వ్యక్తి జీవితంలో పశ్చాత్తాపం అనేది చాలా నలిగిపోయే మనసు రావాలి. ఎక్కడైనా పొరపాటు చేసామా, ఎక్కడైనా తప్పిదం చేసానా, ఎక్కడైనా దేవునికి విరుద్ధమైన పనులు చేసానా అనేది మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ప్రతిరోజు చేసుకోండి, ప్రతి నైట్ చేసుకోండి. ఎక్కడైనా నేనేమో దేవునికి విరుద్ధమైన పనులు చేశానా? నా కోసం యేసయ్య బలిపీఠం ఎక్కాడే, నా కోసం ఆయన ఆఖరి పొట్టు వరకు రక్తాన్ని కార్చాడే. ఇంకా నేను ఆయన ఏడిపించకూడదు, ఇంకా నేను ఆయన బాధ పెట్టకూడదు, ఇంకా నేను ఆయన క్షోభ పెట్టించేవాడిగా నా బ్రతుకు ఉండకూడదు అని ఏం రావాలి చెప్పండి? పాపాత్మురాలు వెళ్ళి యేసు ప్రభు కాళ్ళ మీద పడిపోయింది, కన్నీటితో ఆయన పాదాలన్నీ వింది. యేసయ్య సీమోను ముందు ఆమెను నిలబెట్టన్నాడు. ఈమె అబ్రహాము కుమార్తె అన్నాడు. ఎవరు? అమ్మా, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు, నీ విస్తార పాపములు ఏం చేయబడినవి? క్షమించబడినవి. ఇక నుంచి నీవు ఎవరో తెలుసా?
ఎందుకన్నాడు ఆ మాట? ఆమె ఏం చేసింది? పశ్చాత్తాపడింది. మరింకో పాపాత్మురాలు ఉంది, ఆమె విషయంలో ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో, ఇక అన్నాడు పాపము చేయకు. రాయేసే అధికారం వాళ్ళకి లేదేమో కానీ నాకు ఉంది, కానీ నేను వేయను. ఇక నుంచి మాత్రం నువ్వేమి. అక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఆ మరి అన్నడు ఏం చేయలేదని ఉంది. ఆమెలో వచ్చిన పరివర్తన ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళాడు కదా. జక్కయ్య చూడటానికి వెళ్తే జక్కయ్యనే అన్నాడు యేసయ్య, నేనే వస్తాను ఇంటికి అన్నాడు. యేసు ప్రభువుని తీసుకుని జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక యేసు ప్రభు వారు ఏమన్నా ప్రసంగం చేశాడా? మీకు చెప్పినంత ప్రసంగం చేశాడా? మీరు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రసంగాలు విని ఉంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి విని ఉంటారు? 3 సంవత్సరాలా అండి? ఆయన ఇలాంటి ప్రసంగాలు ఏం వినలేదు. యేసయ్య వచ్చాడు, చెప్పండి, ఇంటికి తీసుకెళ్ళాడు. యేసయ్య తప్పైపోయింది అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో ఒక వంతు వాడికి 4 వంతులు ఇచ్చేస్తాను, ఉన్న ఆస్తి బీదలకు ఇచ్చేస్తాను. ఏమనిపించింది అంటారు తనకి? ఏమనిపించి ఉంటుంది క్రీస్తు? బతికితే ఆయనకిలాగా బతకాలి. ఈ ఎదవ బ్రతుకు ఎందుకు? ఇది పాపిష్టి బ్రతుకు వద్దా. నేను బ్రతికితే ఎవరికిలా బ్రతకాలి? ఆయనకిలా బ్రతకాలి. ఈ సొమ్ము వద్దు, ఈ ఆస్తి వద్దు, ఏమక్కర్లా అని ఏం చేశాడు చెప్పండి? అందుకే ఏమన్నాడు తెలుసా? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇదిగో, ఇక నుంచి నువ్వు ఎవరివి? అబ్రహాము. దాన్నే ఏమంటావంటే నిజమైన పశ్చాత్తాపం. ఏ పశ్చాత్తాపం? కొంతమంది భలే నటించేస్తారండి. తప్పైపోయింది, సారీ అని చెప్పేస్తారు. ఎందుకంటే ఎదటోడిని ఏం పడుతున్నాడో మదన పడుతున్నాడు కాబట్టి వాడికి ఏం చెప్పేస్తారు చెప్పండి? సింపుల్గా సారీ. కానీ ఈ లోన మాత్రం, తన అంతరంగంలో మాత్రం ఏమి లేదు. అది ఏడుతున్నాడు కాబట్టి ఏం చెప్పు. ఎవరైనా పెద్దోళ్ళని కేకేసి హే చెప్పరా సారీ చెప్పు, మమ్మీ సారీ అంటే, కానీ హృదయంలో మాత్రం ఏమి లేదు, పశ్చాత్తాపం లేదు. పాయింట్, వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఆ పశ్చాత్తాపం వచ్చినోడిలో పరివర్తన ఆటోమేటిక్గా. ఆ పశ్చాత్తాపం రాకపోతే వాడిలో పరివర్తన ఏమీ రాదు, అంతే, అలాగే ఉంటారు వాళ్ళు. ఒకసారి నేను ఒక చోటుకి వెళ్ళాను. అది ఆదరణ కూటం అయితే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. పలకరెత్తానికి కూతురు దగ్గరికి అందరూ వస్తున్నారు. అక్కడ దాకా గుమ్మం దాకా బాగానే వచ్చారు వాళ్ళు. గుమ్మం దగ్గరికి వచ్చిన కాంచి అంట మొదలెట్టారు. 2 ఏళ్ళ లో నుండి ఆవిడ ఎడుతూ మొదలెట్టింది. పోనీ ఎంతసేపు ఎడుతారా అనుకున్నాను. ఇవాళ మీటింగ్స్ చెడిపోయేలాగా ఉందరా, వీళ్ళు ఇలాగ ఏడ్చేస్తున్నారు ఏంటో అనుకున్నాను. ఒక్క 2 నిమిషాలండి అంతే, మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఎలాగున్నావు, ఏముంది, సీఆర్ఎంటి గీఆర్ఎంటి మాట్లాడుకుంటున్నారు మళ్ళీ. అమ్మయ్య ఏంటి అప్పుడుకప్పుడే గయోమన్నారు. ఇంక బాబోయ్, ఆ ఏడుపు చూస్తే అనుకున్నాను ఇది ఇప్పుడప్పుడే ఏమయ్యేది కదా ఇది. మళ్ళీ ఎంతసేపటికి జస్ట్ ఒక 5 నిమిషాల్లో మళ్ళీ మామూలు అయిపోయారు. మరి ఏడుపు దేనికి ఏడ్చినట్టు నాకు అర్థం కాదు. ఎందుకే ఇవాళ రాలేదు ఆంటీ గారు. ఒక రోజున ఆంటీ గారిని పలకరిస్తానికి వెళ్ళాను. మనూరే పలకరిస్తానికి వెళ్ళాను. అంటే బాబు తలపోటు వచ్చేస్తుంది, నీకు చెప్పకూడదు కానీ చెప్తున్నానే అంది. ఏంటి ఆంటీ గారు అన్నా. అలా నాన్న చచ్చిపోయారు అనుకుంటా. పోతే ఆవిడ అంటది, వచ్చిన వాళ్ళందరి దగ్గర ఏడవాలి కదా, ఏడిసి ఏమొచ్చింది నాకు. అర్థం మీకు ఇక్కడ అంటే ఏడవపోతే ఏమి లేనట్టు, బాధ లేదు ప్రేమ లేదు అనుకుంటారేమో అని చెప్పి వచ్చిన చుట్టాలందరి దగ్గర ఏం చేయాలి చెప్పండి? అవును, అంటే మనసులో కొంత బాధ ఉంటుంది కానీ కాస్త ఎక్స్ట్రా చెప్తారు. ఎక్కడ
విషయం అర్థమైంది మీకు. ఇక్కడ దేవుడి దగ్గర అలాంటి ప్రత్యాసాలు ఎత్తి కుదరదు. అక్కడ బయట లోకంలో అది ఏమవుద్ది, చలమని అయిపోద్ది. కానీ దేవుడి దగ్గర నీ హృదయపు స్పందన ఎరిగిన దేవుడు. మన దేవుడు ఎవరు? హృదయపు స్పందన ఎరిగిన. కాబట్టి మనము రియల్ పశ్చాత్తాపం రావాలి. ఎవరిలో అయినా ఏ పొరపాటు చేస్తే ఆ పొరపాటు విషయంలో మనలో ఏం రావాలి? అలాంటి పశ్చాత్తాపం రావాలి. ఆ పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చిందో వారి జీవితంలో ఆశీర్వాదము కూడా అప్పుడే. హల్లెలూయా. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మీరు ఎవరినైనా చూడండి, నిజమైన పశ్చాత్తాపడిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆఖరికి దాగోను గుళ్ళో ఒకడు పశ్చాత్తాపడ్డాడు. ఎవరో చెప్పండి? ఎవరు? సంసోను. గుళ్ళో ఇక బలివ్వడానికి ఎలాగున్నారు చెప్పండి? సంసిద్ధం. ఊరు మొత్తం వచ్చేసింది, కింద పైన ఎక్కేశారు మొత్తం అంతా. ఈరోజు సంసోను గడికి ఏంటి చెప్పండి? మన దేవతకి బలి అన్న టైంలో ఏడుస్తున్నాడు. దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో. ఈ ఫిలిష్తీయులు నా 2 కళ్ళు తోడి నన్ను ఎంతో ఏం పెట్టారు. అయ్యా, ఒక్కసారి నా పొరపాటును క్షమించి నన్ను ఒకసారి జ్ఞాపకము అని ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడా? విన్నాడా? బలమిచ్చాడా? అంతే. అతను పశ్చాత్తాపంతో చేసిన ఆ టైంలో కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఊరే కళ్ళు లేనోడా, ఇక నీ వల్ల నాకేం ఉపయోగం ఉందిరా, ఛే దుర్మార్గుడా, నేను నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, ఇంత స్థాయిలో తెత్తి నువ్వు చేసిన ఇంత పనికిమాలి పనికి ఇంకా ప్రార్థన చేస్తావా నేనెన్నో అన్నాడా? మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? దేవా, నన్ను క్షమించు, నా పరిస్థితి ఇది నాయన అని ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అది ఎవరి దేవుడు? నినివే పట్టణ విషయంలో కూడా మీరు గమనించండి. నినివే ప్రజలు గోనిపట్ట వేసుకుని బూడిదలో కూర్చొని ఏం చేశారు వాళ్ళు? యోనా వర్తమానం విన్న తర్వాత గర్విష్ఠులుగా దుర్మార్గులుగా ప్రవర్తించలేదు. ఎవరు? ఏం చేశారు వాళ్ళు? ఏడ్చి ప్రార్థన చేశారు వాళ్ళు, పశ్చాత్తాపడ్డారు వాళ్ళు. దేవుడు రప్పిస్తానన్న ఉగ్రత ఏం చేశాడు చెప్పండి? ఆపేశాడు. హల్లెలూయా. యోనా కలవరపడ్డాడు. ఏంటయ్యా చెప్పానయ్యా, ఏమవ్వలేదు, తగలలేదు అంటున్నాడు. ఎవరు? ఒరే, నువ్వు ఎత్తలేదు, కొయ్యలేదు, నీకే ఇంత బాధ ఉందా అని ఒక ఆనపోత దగ్గరికి తీసుకెళ్ళి పాఠం నేర్పాడు. ఎవరికి? కానీ దేవుడు ఎలాంటి వాడు చెప్పనా? ఆయన మనసు చెప్పండి, నేను అంటాను ఎన్నపూస లాంటిది అంటాను. ఎన్నపూస తెలుసా మీకు? ఇలాగే ఈ చర్మం పెడితే కరుక్కుంటూ వెళ్ళిపోద్ది. ఏది? దేవుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి దొంగసాటిగా కాదు, కొంతమంది ఒప్పుకుంటారు కానీ నిజంగా ఒప్పుకోరు. నేను చేశానైనా ఒప్పుకోరు. నాయన చచ్చిపోయాక చెబితే చేశాను ఆయన, మళ్ళీ పక్కకు తోచేస్తాడు. ఇలాంటి ఒప్పుకోలకి దేవుడు ఏం చేయడు? వెళ్ళి నిజంగా రియల్గా ఎవరి పాదాలు పట్టుకోవటమే. అలాంటి యథార్థమైన పశ్చాత్తాపం చెప్పండి మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని, దాన్నే సచ్చౌకము అన్నాడు. అంటే కరెక్ట్ అయిన పశ్చాత్తాపం రావాలి. ఎలాంటి పశ్చాత్తాపం రావాలి? ఆ బలిపీఠం మీద జరిగింది అదే. ఏ బలిపీఠం మీద? మీకు అర్థమైంది ఇక్కడ? ఆ బలిపీఠము ఎలాంటిదంట చెప్పండి? సచ్చౌకమైంది. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తున్న దేవుని వాక్యంలో 28వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. అదే నిర్గమాకాండములో 28వ అధ్యాయము 16వ వచనం. అది మడువబడి చచ్చౌకముగా నుండవలెను, అది జానడు పొడుగు, జానడు విరడల్పుగలిగినదై ఉండవలెను. దానిలో 4 పంక్తులు రత్నములుండునట్లు రత్నముల జవలు చేయవలెను. మాణిక్యములు, గోమేధిక
చాలు చాలు. ఇక్కడ తర్వాత మీరు చదువుకోండి. ఈ వచ్చిన భాగంలో వ్రాయబడిన మాట మీకు చూపిస్తాను. ఇది ప్రధాన యాజకుడు ధరించవలసిన ఏమండి ఓ చక్కటి వస్త్రం ఉండేది, ఏపోదు. ఆ ఏపోదు ధరించిన తరువాత ఆయన భుజము మీద, ఆయన ఉదరము మీద ఒక పతాకం ఏం చేయమన్నాడు? దాన్ని వేయమన్నాడు. ఇప్పుడు ఈ పతాకము ఎలా ఉండాలి? చౌకమైనదై ఉండాలి. ఎందుకంటే జానడో పొడుగు, జానడో వెడల్పు, అంతే. ఇంక దాని కొలత జాగ్రత్తగా మీరు గమనించండి. ఇది వెడల్పు అలాగే పొడుగు కూడా రెండు కరెక్ట్గా వచ్చినండి. మిగిలిన పక్క కూడా అలాగే వచ్చేస్తుంది సేమ్. ఈ వెడల్పు ఎంత ఉందో ఇటే పక్క కూడా అదే వెడల్పు. కింద పొడుగు ఎంత వచ్చిందో పైన పొడుగు కూడా సేమ్ అంతే. అందుకనే దాన్ని ఏమని పిలిచారు అని అంటే చెప్పండి, సచ్చౌకమైనది. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి. యాజకుని గుండెల మీద ఉన్నది ఏంటది? ఒక పలక. దాని మీద ఎన్ని ఉన్నాయి? 12 గోత్రాలు. 12 గోత్రాలకి 12 ఏం చేశాడు? రాళ్ళు పెట్టాడు. 12 కలర్స్తో కూడిన రాళ్ళు. వాటికి పేర్లు కూడా మీకు అక్కడ ఏం చేయబడిన కింద వ్రాయబడ్డాయి. మీరు గమనించండి. ఇప్పుడు ఈ 12 రాళ్ళు ఈ పలక మీద ఏం చేయమన్నాడు? పెట్టి యాజకుడు ఏపోదు వేసుకున్నప్పుడు ఏపోదు మీద 2 గొలుసులతో దీన్ని ఏం చేయాలి చెప్పండి? గుండెల మీద వేలాడ వేయాలి కదా. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. యాజకునికి దేవుడు ఎందుకు వేయమని చెప్పాడు అని అంటే, ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజల్లో ఏ గోత్రము ఎక్కువ కాదు, ఏ గోత్రము తక్కువ కాదు. అన్ని గోత్రముల కొరకు నువ్వు నిరంతరము ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. నీ గుండెల మీద వాళ్ళని ఏం చేయాలి? నువ్వు మొయ్యాలి, వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళ బుద్ధి చెప్పాలి, వాళ్ళని గద్దించాలి, వాళ్ళని సరిదిద్దాలి అని చెప్పడానికి దేవుడు అంతా ఏంటి చెప్పండి? సమానం, క్రమం, న్యాయం అంతా ఎక్కడ పెట్టాడు? ఎవరి గుండెల మీద? ఎవరి గుండెల మీద? ఇప్పుడు చెప్పండి కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆ యాజక వ్యవస్థ ఏం చేయబడింది? క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తరువాత ఏం చేయబడిందో తెలుసా? తొలగించబడింది. ఎందుకంటే సిలువలో ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర అడ్డంగా పోయింది. అప్పుడు మధ్యవర్తి యాజకుడు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే యాజకుడు వెళ్ళి ఏం చేసేవాడు? దేవునికి చెప్పేవాడు. ఇప్పుడు యాజకుడితో అవసరమేమి? ఇప్పుడు అందరూ యాజకులే. హల్లెలూయా. దేవుడు అందరినీ ఏం చేసుకున్నాడు? ఏర్పాటు. ఇప్పుడు అందరము ఎవరమే? ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం అని పిలిచాడు మనల్ని. హల్లెలూయా. మనమే ఇప్పుడు ఎవరో? ఒక దైవజ నేనే కాదు చెప్పండి ఎవరో? ఒకవేళ అదే వ్యవస్థ ఉంటే ఇప్పుడు కూడా నేనేం చేద్దునో తెలుసా? ఈ అప్పారపేటలో ఎన్ని కులాల ప్రజలు ఉన్నారో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రాయి వేసి ఆ రాయి పలక తెచ్చి చెప్పరే. ఒకవేళ 14 కులాలు ఉన్నాయనుకోండి, 14 రాళ్ళు ఎద్దును అనమాట. అక్కడ 12 వేసాడు కానీ ఇప్పుడు అది లేదు. అర్థం మీకు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు అందరమే ఎవరమే? ఇప్పుడు ఆ యాజకుని మీద గుండెల మీద ఎలాగూ న్యాయ వ్యవస్థ ఉందో మన బ్రతుకులో కూడా దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? అలాంటి న్యాయబద్ధతమైన పరిస్థితులు ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. దేవుడు అదే కోరుకున్నాడు. చచ్చౌకమైనది అని అంటే ఆ గుండెల మీద ఉన్న పలక ఎలా క్రమంగా ఉందో మనము కూడా ఒక క్రమశిక్షణ కలిగిన భక్తులుగా మనం ఏమవ్వాలి చెప్పండి? జీవించాలి. ఇక్కడే ఇంక మీకు ఒక మాట బాగా అర్థమవడం చెబుతాను. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు క్రమశిక్షణ చాలా అవసరం. ఏది అవసరం? సొలొమోను ఏం చెబుతాడు అని అంటే, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు. అర్థం మీకు ఇక్కడ? వచ్చేటప్పుడు నడవడికి బాగుండాలి ఒకటి. రెండవది సమయానికి ఏం చేయాలి చెప్పండి? ఓ టైం నిర్దేశించబడింది కదా, ఆ టైంలో ఏం చేయాలి? నువ్వు 6 రోజులు ఏం చేసుకో? నువ్వు దేవుడు ఏం చెప్పాడు? పని చేసుకో. ఇది ఏనో రోజు?
ప్రసన్న ఇది ఎన్నో రోజు? విన్నావా ప్రసన్న? ఇది ఎన్నో రోజు? ఇది 7వ రోజు. 6 రోజులు ఏం చేసుకో? 7వ రోజు ఏం చేసుకో? కొంచెం రెస్ట్ తీసుకో. శుభ్రంగా ఇంట్లో పోయినా ప్రార్థన చేసుకుని వాక్యం చదువు, దేవునితో గడిపి, ఇంట్లో పని ఏమైనా ఉండి ఇంట్లో పిల్లలతో శుభ్రంగా బతుకు. కొట్టుకుంటావు? ఎప్పుడు దాకా కొట్టుకుంటావు? ఏమండి, ఒకరోజు ఏమి ఇవ్వాలి? దేవుడు చెప్పిందే. మనం ఇవ్వలేదనుకో ఒకసారి ఇప్పించేస్తాడు, ఒక 10 రోజులకి 20 రోజులు ఇచ్చి ఇస్తాడు. ఎవరు? మరి ఇశ్రాయేలీలు, ఒరే మీరు 6 సంవత్సరాలు పంట పండించి 7వ సంవత్సరం మీరేం చేయండి, మీరు పంట పండిద్దు, పంట ఇయ్యద్దు అన్నాడు. భూమికి కూడా ఏమివ్వాలి? రెస్ట్ ఇవ్వండిరా అంటే వీళ్ళు ఆగుతారా? ఇదివరకు ఎన్టీ రామారావు కాలంలో అనుకుంటా ఏమండి, ఒక పంటే పండిస్తే 2వ పంట పండించొద్దు అనేవాడు. కానీ ఆగుతారా నీళ్ళు వస్తే? ఏమండి అర్థం మీకు? ఇక్కడ కొంతమంది ఆపమన్నా ఆపరావు. అమ్మో భూమి ఎందుకు ఏమైపోవాలి? ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు 6 సంవత్సరాలు పంట పండి 7వ రోజు ఏం చేయ 7వ సంవత్సరం ఇలా పండించేస్తే దేవుడు ఇలా బానిసత్వాన్ని తీసుకెళ్ళి ఆ భూమికి ఏమి ఇచ్చాడు అన్నదో తెలుసా? భూమికి కూడా రెస్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. భూమికే రెస్ట్ ఇచ్చినోడు నీ కాళ్ళు చేతులకి ఎందుకు ఇవ్వడో చెప్పరే? నేనంటాను అంత 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 తెప్పలు తెచ్చుకోకండి మీరు ఎవరన్నా. తెలియని వాళ్ళు ఏమో వాళ్ళు తెచ్చుకున్నారేమో, కానీ మీరు మాత్రం నేను అది చెబుతాను, క్రమశిక్షణ కావాలి. చక్కగా ఆదివారం ఆరాధన టైము పలానా టైం, ఆ టైంకి ముందు ఏం చేయండి, రండి. కొంచెం ముందు వచ్చి చర్చిలో ఏదైనా పని ఉంటే కొద్దిగా ఏం చేయండి, చేసి పెట్టండి. లేదు ఒకవేళ అందరూ వచ్చారనుకోండి, కూర్చోండి చక్కగా. ఎవరితో మాట్లాడాల్సి వస్తే యోగక్షేమాలు మాట్లాడుకోండి. ఎప్పుడు? ఆరాధన ప్రార్థన ప్రారంభము కాకముందు ఏదన్నా ఏం చేసుకుంటే మాట్లాడి జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుని సన్నిధిలో జరగబోయే ఆరాధన కొరకు ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. అది మనం గమనించాల్సిన విషయం. కొంచెం పెందలాడే లేవండి స్త్రీలు. అండ్ పాస్టర్ గారు అలాగైతే అలా కుదురుద్దండి, వంట చేసుకోద్దా, పిల్లల కుటుంబాన్ని చేసి పెట్టుకోండి, తప్పే ఉంది. కొంచెం పెందలాడే ఏం చేయండి, లేవండి. చల్లారిపోద్దని భయపడకండి. రోజు చల్లారింది తినకూడదేంటి? ఒకవేళ చల్లారిపోద్ది అంటే ధర్మాగోలు బాక్సులు ఉంటాయి కదా, ఒక బాక్స్ కొనుక్కొని శుభ్రంగా కొండ పెట్టండి. ఎందులో చెప్పరే? ఇంకెలాంటి సూత్రాలు నన్ను కాకపోతే జోస్నా గారిని అడగండి, చెబుతారు ఆవిడ. అర్థమైంది మీకు? ఇక్కడ విషయం చెబుతాను అండి. దేవుని పనికి మనం అభ్యంతరకరంగా ఏమవ్వకూడదు. సమయానికి వెళ్ళాలి, ఒక క్రమం కావాలి. బైబిల్ గ్రంథములో దేవుని కార్యాలు ఎప్పుడు చూశారు అని అంటే, వారు ఒక న్యాయబద్ధమైన రీతిలో క్రమాన్ని పాటించినప్పుడే గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏం చేయగలిగారు, చూడగలిగారు. కాబట్టి దేవుని వాక్యంలో కూడా ఆ తేటగా విషయాలు ఏం చేయబడినవి, ప్రస్తావన చేయబడింది. సర్వశక్తిమంతుడైన ప్రభు మనకి నేర్పించే విషయం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆదికాండములో మీరు చూడండి, అబ్రహాము బలిపీఠం కట్టిన ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. అబ్రహాము ఏం కట్టాడంట? బలిపీఠము కట్టి వధించుటకు. చాలు. ఇప్పుడు చూడ, అక్కడ ఒక మాట రాయబడింది. కట్టెలు ఎలా పేర్చాడని ఉంది? చక్కగా పేర్చాడు. ఎలా పేర్చాడంటే, ఇప్పుడు పేర్చాడు కట్టెలో చక్కగా. అది ఏ టైం? అది మీరు జాగ్రత్తగా గమనించండి. అదే టైమో తెలుసా? దేవుడు అన్నాడు అబ్రాహాముని, నువ్వు ఒక్కడే ప్రేమించి నీ కొడుకుని మొరియా ప్రాంతానికి వెళ్ళి, నేను చూపించిన మొరియా ప్రాంతంలో ఎత్తైన పెద్ద కోణ మీద నీ కొడుకుని నాకు బలిగా అర్పించన్నాడు. అక్కడికి వెళ్ళాడు, కొండపైకి ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నాడు? పొలలో పేరుస్తున్నాడు. ఆ పొలాలు పేర్చేటప్పుడు తన మనసులో ఎలా ఉంటుంది ఇప్పుడు నాకు చెప్పండి. ఎవరిని బలివ్వాలి చెప్పండి. ఇప్పుడు ఎవరిని బలివ్వాలి? కొడుకుకి
బలిపీఠం కడతావా అంటే కొడుకుని చంపేయడానికి, కొడుకుని బలివ్వడానికి అక్కడ బలిపీఠము. చేతులు ఎలా వస్తాయి? చేతులు ఎలా వస్తాయి చెప్పండి నాకు. కానీ ఎలా ఎలా కట్టాడని ఉందో తెలుసా? అక్కడ ఎలా కట్టాడు? మిమ్మల్ని కంగారుగా వండమన్నాం అనుకో, ఎలా వండుతారు మీరు? మీకు ఎందుకంటే సింపుల్గా అడుగుతాను. త్వరగా టీ పెట్టు అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? మీ ఆడవాళ్ళు మీరు చెప్పండి. త్వరగా పెట్టండి టీ అన్నాం అనుకోండి, గబగబా పాలు నీళ్ళు దాంట్లో ఏంటి టీ పొడి వేసేసి ఒక్క పుగ్గు రాగానే మరవేసి ఇచ్చేస్తారు. అదే తాయితీగ పెట్టారనుకోండి, కాసి నీళ్ళు పోసి టీ పొడి వేసి మరిగి 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 మరిగాక అప్పుడు పాలు పోసి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏ టేస్ట్ ఏది బాగుంటుంది? బాగుంటుంది కదా తాయితీగ పెట్టింది. కూర కూడా తాయితీగ వండితే ఎలా ఉంటుంది? మగ్గుద్ది. లేకపోతే ఎలాగ ఉంటుంది? కష్టం అంటుంది. అందులో దొండకాయ కూర పెడితే ఇంకో సూపర్ అనుకుంది. విషయం అర్థం చెప్తున్నాను. ఇప్పుడు అబ్రహం గారు ఎలా చేయొచ్చు? ఎలాగా? బాబోయ్, నా కొడుకు ఈ చేతులతో మోసా, ఈ చేతులతో అడిగి పాలు పంపించా, ఈ చేతులతో అడిగి ఎత్తుకున్నాను, ఇప్పుడు ఇదే చేతులతో నేను నా కొడుకు ఏం కడుతున్నాను? నేను ఏం చేయను కర్మ, పుల్ల పడేసి పడుకోరా, ఏం చేయను కర్మ అన్నాడా? అది మీలో ఎవరైనా అయితే. కానీ అది దేవుని పని. అది దేవుడు చెప్పాడు నాకు, ఇది నేను ఎలా చేయాలి చక్కగా. అక్కడ ఎందుకు పరిశుద్ధాత్మ నా మాట రాయించాడు? ఎలా రాయించాడు తెలుసా? అక్కడ ఎలా పేర్చాడంట? చక్కగా పేర్చాడు. ఎవరు అంటే దాన్ని ఒక క్రమమైన రీతిలో ఏం చేశాడు చెప్పండి? పొలాలు పేర్చాడండి. ఎవరు అర్థం మీకు? ఇక్కడ రాజుల గ్రంథంలో ఏలియా బలిపీఠం కట్టాడు. ఎలా కట్టాడు బలిపీఠం? అది అంతకుముందు బయలు ప్రవక్తలు కట్టారు. ఆ బలిపీఠాన్ని పడగొట్టేశాడు. మళ్ళీ 12 రాళ్ళు పెట్టి దాన్ని ఎలా కట్టాడని ఉంటుందో తెలుసు అక్కడ అండి. చక్కగా కట్టాడని ఉంది. ఎవరు? క్రమముగా ఏం చేశాడు అనుకున్నారు? దాన్ని కట్టాడు. ఎవరు? దేవుని అగ్ని అక్కడ దిగాలేనంటే ఆ బలిపీఠం ఎలా కట్టబడాలి? అది క్రమంగా కట్టబడితేనే కానీ అగ్ని ఏమవుదు అక్కడ. హల్లెలూయా. ఆ బలిపీఠాలు అంత క్రమంగా కట్టబడితే మరి మనం ఎలా కట్టబడాలి? ఇప్పుడు చెప్పండి. పోనీ ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెబుతాను. దేవుడు మనల్ని అందరిని పుట్టించాడు. ఆయన పుట్టించాడా? ఎవరైనా పుట్టించారా? రవేణు ఎవరు పుట్టించారా? 100వ కీర్తనలో రాస్తుంది ఏమని? ఆయనే మనలను పుట్టించెను అని ఉంది. పుట్టించిన వాడు ఆయనే కదా. ఇప్పుడు ఆయన పుట్టించినప్పుడు అండి 2 చేతులు ఉన్నాయి కదా, 2 సమానంగా ఉన్నాయా? ఒకటి చిన్నది ఒకటి పెద్ద ఉందేమో చూడండి ఒకసారి. షాపు చూసుకోండి, లేదు బాగా సాగదీయండి. కొరస ఏమైనా వచ్చింది ఎవరిదన్నా? చూస్తేగా మీరంతా తెలియగలవాళ్ళు. మీరు ఇవన్నీ చూపిస్తే మళ్ళీ ఆయన కూడా ఏదో అంటాడు నన్ను మనల్ని అండి. 2 చేతులు ఎలా ఉన్నాయి? 2 కాళ్ళు ఎలా ఉన్నాయి? పోనీ 2 చెవులు ఎలా ఉన్నాయి? 2 కళ్ళు ఎలా ఉన్నాయి? ఒక కన్ను పెద్దది పెట్టి ఒక కన్ను చిన్నది పెట్టచ్చు కదా. ఒక కన్ను లోనకి పెట్టి ఒక కన్ను బయటికి పెట్టచ్చు కదా. పెడితే మీ మొహం ఎలాగుంటుందో తెలుసా? చెప్పరే ఏ భయ్యా? ఒక కళ్ళు అనుకుంటే ఒక కన్ను బయటకుంటే ఎలాగుంటుంది? అప్పుడప్పుడు కొంతమంది కళ్ళు బయటకున్న వాళ్ళు కనపడతారు. వాళ్ళని చూస్తే ఇదేరా బాబు కళ్ళు ఇలా బయటకు గుడ్లను, అలాంటి వాళ్ళు లేరు కదా. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఏమంటలేదు నేను. కొంతమందికి దేవుడు ఒక్కో రకంగా పుట్టించు. ఎంత అద్భుత దేవుడు తెలుసా మన దేవుడు. ఈ కన్నుకి ఈ కన్నుకి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? ఒక అంగుళం ఉంటుంది. తప్పడ బుక్కోళ్ళకి అంగుళన్నర ఉంటుంది అనుకుందాం అండి. కానీ ఈ రెండింటిని అవి 2 పక్కలు సొత్తాయి, ఒక పక్క సొత్తాయి. ఆ గ్యాప్ పెట్టి మనం బ్యాటరీలు ఎట్టేస్తే 2 సుక్కలు అక్కడ పడతాయి. కానీ 2 ఒకసారి మాత్రం. కానీ మన దేవుడు ఎలా చేశాడు తెలుసా? మీరు ట్రై చేయండి. ఇలా తలకాయ సెంటర్ పెట్టి ఈ గోడ ఆ గోడ 2 చూడండి. ఈ కన్నుతో ఈ గోడ, ఆ కన్నుతో ఆ గోడ చూడండి. తలకాయ పొడి వచ్చేది. చూడకండి, ట్రై చేయకండి. అది మీ వల్ల అవ్వదు. ఎందుకు అవ్వదు?
దేవుడు కొద్ది గ్యాప్ పెట్టినా రెండు విజన్ ఒకసాటే పడేలాగా ఏం చేశాడు చెప్పండి. హల్లెలూయా. ఎంత క్రమంగా ఎంత అద్భుతంగా చేసాడండి. ఎవరిని ఇప్పుడు చెప్పండి. మరి మనం ఎలా బతకాలి అండి? మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? టయానికి ఏం చేయాలి? సమయానికి ఏం చేయాలి? రావాలి కదా. గమనించండి. ప్రార్థన అంటే చక్కగా మోకాళ్ళు వేయాలిగా. మోకాళ్ళ నిప్పులు వచ్చిన వాళ్ళు నేనేమన్నాను, బాగోకపోతే మన బాధ భగవంతుడికి తెలుసు. దేవుడు అన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? మోకాళ్ళే. గమనించవలసిన విషయం, ఓ చక్కటి దైవికమైన క్రమశిక్షణ మనం ఏమై ఉండాలి చెప్పండి, కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, నియమ ప్రకారంగా పోరాడితేనే మనకేమవుతుంది అన్నాడు, బహుమానం అవుతుంది. ఎలా పోరాడాలి? ఒక నియమం ఉంటే. పరుగు పందివాడు ఎలా పడితే అలా పరిగెత్తేది కుదరదు. వాడికి ఒక గీతలు ఉంటాయి, 1 2 3 4 5 అలాగా ఎన్ని ఏముంటాయి. ఆ గీతలోనే ఏం చెయ్యాలి? కింద గీత చూసుకోవాలి, గోలు చూసుకోవాలి, ఏం చేస్తూ ఉండాలి? పరిగెత్తాలి. పక్కోడి గీతలో పరిగెత్తేసేసి గెలిచాను అన్నాడు అనుకోండి, ఊరు అబ్బాయి నువ్వు మొత్తం ముందు వచ్చావు కానీ నువ్వేమైపోయావు, లైన్ తప్పేసావు అబ్బాయి, నువ్వు ఏమవ్వలేదు, గెలవలేదు. నియమం ఉంటుంది. ప్రతి ఆటకి ఒక నియమం ఉంది. మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఏముంది కదా. ఈరోజు మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం అదే. రెండవది ఏం చెప్పాను నేను అనంటే, చచ్చౌకమైనది. యాజకుని యొక్క మెడలో వేయబడిన ఆ పతాకం ఎలా ఉంది చెప్పండి? ఓ చచ్చౌకమైనదిగా, జానడు వెడల్పు, జానడు. అది ఏం తెలియచేస్తుంది? క్రమాన్ని తెలియచేస్తుంది. రెండవది అందులోనే న్యాయాన్ని కూడా. ఆ రాళ్ళు ఏం తెలియజేస్తున్నాయి? న్యాయాన్ని తెలియజేస్తున్నాయి. అందరినీ సమానంగా చూడు, అందరినీ ఒకే విధంగా, అందరి కొరకు ప్రార్థన చేయాలి. యాజకునికి సమానత్వాన్ని ఏం చేసేది చెప్పండి, అక్కడ గుర్తు చేస్తున్నాడు. మన జీవితంలో కూడా అదే స్వభావాన్ని మనం ఏమై ఉండాలి చెప్పండి? అందరూ సమానం. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, పాస్టర్ గారికి నేనంటే ఇష్టం ఉండదేమో అనుకుంటారు. తింటేనేమో ఒక బాధ, తినకపోతేనేమో ఒక బాధ అంతే కదా. తినలేదనుకోండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మా అలాంటి వాళ్ళు ఇంటికాడ తినరు. ఎవరో మా అలాంటి వాళ్ళు ఇంటికాడ ఏం చేయరంట, వాళ్ళు అనుకుంటారేమో అని తింటాను ఒక్కోసాట, తిని లేనిపోని తెప్పలు తెచ్చుకుంటాను ఒక్కోసాట అండి. ఈ విషయం చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. నాకు అందరూ ఎవరు అంటే నాకు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందరినీ సమానంగా ప్రేమిస్తాను. అందరి కొరకు అలాగే సమానంగానే మేము హెచ్చరిక ఇస్తాను. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకుడే ఉండటమే కాదు, ప్రతి విశ్వాసి కూడా అలాగే ఉండాలి. మన సంఘంలో ఎవరున్నా, వాళ్ళు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేది వాళ్ళ ఇంటికాడ. గుళ్ళో మాత్రం అందరము ఎవరు చెప్పండి? సమానం. అందరూ సమానంగా పలకరించండి, ప్రేమగా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, ఒకరికొకరు చక్కగా వారి బాధ సాధకాలు ఉంటే వినండి, ఒకరికొరకు ఒకళ్ళు ప్రార్థన చేసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. పరిశుద్ధాత్ముడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నమాట. రెండో విషయం మనం గమనించుకున్నాము. మూడో విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను చూడండి. అక్కడే నిర్గమాకాండములోనే 37వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాము. 37వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాము. తుమ్మకర్రతో ధూపవేదికను చేసేదను, దాని పొడుగు 3, దాని వెడల్పు 3, అది చచ్చౌకముగా ఉండెను, దాని ఎత్తు చాలు. ఇవి వచ్చిన భాగంలో మీరు చూడండి. ఇప్పుడు పరిశుద్ధ స్థలములో ఏర్పాటు చేయబడిన ఏంటంటే ఇదేంటంట? ధూప వేదిక. ఇప్పుడు ఈ ధూప వేదిక కూడా ఎలా ఉందంట? చచ్చౌకముగా ఉండేను. ఎలా ఉంది? ఈ ధూప వేదిక మీద ఏం చేయబడుతుంది? సాంబ్రాణి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వేసేవాళ్ళు. దాని మీద రొట్టెలు తీసుకెళ్ళేవాళ్ళు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ దేవునికి ఏమేసేవాళ్ళు? ధూపము.
అది కింద నుండి ఆకాశమునకు పరమనందున్న దేవుణ్ణి సంతోష పెట్టడానికి అలనాటి దినాలలో వారు ధూపము వేసేవారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మన ప్రభు చెబుతున్నాడు కదా, ఆ ధూప వేదిక ఎలా ఉందంట? చచ్చావు. ధూప వేదిక దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన ప్రార్థన జీవితానికి ఎలా ఉంది చెప్పండి? సాదృశ్యం. అక్కడ ఎలా ధూపము పైకి వెళ్తుందో మన ప్రార్థన కూడా ఇక్కడి నుంచి పరమునకు ఏమవ్వాలి? వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన పరమునకు చేర్చబడాలి. పరమునకు మన ప్రార్థన చేర్చబడాలి అని అంటే మన ప్రార్థన సచ్చౌకమైన ప్రార్థన అయి ఉండాలి. అంటే సమానత్వం కలిగిన ప్రార్థన అయి ఉండాలి. ఏ ప్రార్థన? కొంతమంది ప్రార్థన చేస్తారు, అంత కుళ్ళి ప్రార్థనే. కుళ్ళు ప్రార్థన. నాయనా నాయన పెద్దోడిని కాపాడు నాయన, పెద్దోడిని దీవించు నాయన, పెద్దోడి పిల్లల్ని దీవించు నాయన, చిన్నోడి పేరు ఎత్తరేళ్ళు. మరి ఈ ప్రార్థన ఏ ప్రార్థన ఇది? చెప్పరే, ఏ ప్రార్థన? నాయనా నాయన మా కూతుర్ని కాపాడు నాయన, అల్లుడిని కాపాడు నాయన, వాళ్ళని దీవించు నాయనా. కొడుకు గురించి ఎత్తరేళ్ళు. ఎవరి గురించి ఎత్తరు? చెప్పరే. కొంతమందికి అది వెళ్ళిపోయింది, దాంతో మనకి ఇంకెందుకు కానీ అని చెప్పి ఎవరి గురించి ఎత్తరు? కూతురు గురించి ఎత్తరు. ఇదేంటి? ఏ ప్రార్థన ఇది? సమానత్వం లేని ప్రార్థన. అంటే మనకి ఏ ప్రార్థన కావాలి? ఏముండాలి? సంఘములో ఉన్న వాళ్ళ విషయంలో కదా, ప్రతి ఒక్కరి విషయంలో మనం ఏం చెయ్యాలి? నేను ఇప్పటికే చాలామందికి చెప్పాను, సంఘములో ఎంతమంది ఉన్నారు అందరి పేర్లు మీకు ఏమవ్వాలి? తెలవాలి. అందరి కొరకు ఏం చెయ్యాలి? ప్రతిరోజు ప్రార్థన, అయ్యా ఆ కుటుంబాన్ని కాపాడండి, పలానా కుటుంబాన్ని కాపాడండి అని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు ఒకరి కొరకు ఒకళ్ళం ఏం చేసుకోవాలి? ప్రార్థించుకుంటే దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడు చెప్పండి? ఆలకిస్తాడు. ఐక్యత కలిగిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. యాకోబు రాసిన పత్రికలో అదే చెబుతాడు, మీరు ఒకరి కొరకు ఒకళ్ళు ఏం చేసుకోండి? ప్రార్థన చేసుకోండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. గమనించాడు. మనం అందరి కొరకు కూడా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు చేయాలి. ఎవరి కోసం? మన దేశం కోసం, రాష్ట్రం కోసం, నాయకుల కోసం, ప్రజలందరి కోసం, అన్ని రకాల పంటల కోసం ప్రార్థన చేయాలా? చేయాలక్కర్లేదా? అందుకనే ఆ ప్రార్థనకు చాలామంది రారు కదా. ఏ ప్రార్థనకి? 5వ తారీఖు ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనకు ఏం చేయరు? వస్తారా రారా? కొంతమంది పగలు ఎక్కిన డ్యూటీ మళ్ళీ రాత్రి ఎక్కరాళ్ళు, వీళ్ళు పగలు డ్యూటీ వాళ్ళు. కొంతమంది నైట్ డ్యూటీ వాళ్ళు వస్తారు, వాళ్ళు రాత్రే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉండరు అని అసలు ఏముండాలి చెప్పండి? అర్థం మీకు ఇక్కడ? ఒకవేళ పగలు పనికి వెళ్ళిపోయిన మగవాళ్ళకి అయితే కొంచెం రాయితీ ఇద్దాం అండి. మీరు గమనించండి. మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? ఇంటికాడ బోరింపోతులాగా టీవీ దగ్గర కూర్చోకపోతే ఎక్కడ పడి ఉండొచ్చు? గుళ్ళోకి వచ్చి నాయనా మా జీవితంలో గొప్ప కార్యం చేయి నాయనా అని ఏం చేయండి? అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఉల్లిపాయలు లేకపోతే ఎంతమందికి దిగుద్ది కూర? అసలు ఉల్లిపాయలు మన భారతదేశంలో ఆగిపోయినాయి అనుకోండి, ఏంటి మీ సంగతే? చెప్పరే. ఒకప్పుడు ఉల్లిపాయ 100 రూపాయలు అమ్మేసిన రోజున అల్లాడిపోయారు జనం అయిపోయి అన్ని ఉల్లిపాయలు వేసుకున్న వాళ్ళు ఒక ఉల్లిపాయ వేసుకుని తిన్నారు. ఎప్పుడు? అసలు ఉల్లిపాయ దొరకకపోతే కథ ఏంటి మన సంగతే? పోనీ కోళ్ళు దొరకకపోతే, కోడి మాంసం లేకపోతే, ఆదివారమే కాదు చాలామందికి ఎందుకది చెప్పరా? ఆదివారం ఏం తగలాలి అండి? విషయం చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో మరి కోళ్ళు మేపేవాడిని నాయన వాళ్ళని కాపాడిన ఆయన అంటేనే కదా మనకి ఏమొస్తాయి? 2 నొదలు ఇచ్చాను, డబ్బు ఉండి సరిపోద్దా? అక్కడ ఏమీ లేకపోతే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పట్టుకెళ్ళి ఏం చేస్తావు? ఓ పని చేయండి అండి, ఓ 1,00,000 రూపాయలు ఉన్నాయి, తినేయండి చూస్తాను. తినేస్తారా? కాగితాలు శుభ్రంగా ఉప్పు కారం నంచుకుని చచ్చిపోతారు. జాగ్రత్త. డబ్బు ఉంటే సరిపోదు, కోట్లు చెప్పండి. అన్నీ శుభ్రంగా ఉంటే, అందుబాటులో ఉంటే, అందరికీ అందుబాటులోకి వస్తే అందరి బ్రతుకులు ఎలా ఉంటాయి?
చక్కగా ఉంటే. అందుకే యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకున్నట్లు రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ఏం చెయ్యండి. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. అందరి కొరకు ప్రార్థించే మనస్సు మనకి. కొంతమంది ఎప్పుడు నాయనా నన్ను కాపాడు నాయనా, మా పిల్లల్ని కాపాడు నాయనా, మా కుటుంబాన్ని కాపాడు నాయనా, మమ్మల్ని మాత్రం నిండుగా దీవించిన ఆయన. ఆకాశ వాకిళ్ళు చెప్పండి, పైన ఆకాశం తెరిచేసి కుమ్మరించేయి. ఎక్కడికి? ఏ ప్రార్థనలు నాకు ఒక్కొక్కసారి నాకే మతిపోద్దు. ఒక్కొక్కరు ప్రార్థన వింటూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చేసినాయి నాయన వీళ్ళకి ఇలాంటి మర్మం మాటలు. నాకన్నా ఎత్తలేదు భగవంతుడు అనుకుంటాను నేను అండి. అంత అది ఎంత కుళ్ళి ప్రార్థన అది. నువ్వు అదే మాట అందరి కోసం ఏం చెయ్యి. అదే నీ ప్రార్థన. ఆ ధూపవేదిక ఎలా ఉందంట? సచ్చౌకముగా ఉంది. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. అందరి క్షేమం కోరేదిగా ఉండాలి, అందరి మేలు కోరేదిగా ఉండాలి, అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి, అందరికీ మంచి పరిస్థితులు. అది అలాంటి విశాలమైన మనస్సు మనకి. హల్లెలూయా. అప్పుడు నీ గురించి నువ్వు అడగకపోయిన పర్లేదు, దేవుడు నీకు ఇస్తాడు. ఇవిడా నువ్వు అందరి కోసం ప్రయాసపడుతుంటే నీకు దేవుడు సహాయం చేయలేడా? చెప్పండి. నా జీవితంలో దేవుడు అలా సహాయం చేస్తాడు. నేనంటాను మీకు దేవుడు అలాగే ఏం చేయగలడు? తప్పకుండా సహాయము చేస్తాడు. ఈరోజు మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి సచ్చౌకమైన పరిస్థితులు మనలో ఉంటే అప్పుడు ఆ సచ్చౌకమైన పరలోక పట్టణంలో మీరేమవ్వగలరు? ఏమవుతారు? అక్కడ ఫిట్ అవ్వాలంటే ఇక్కడ ఏం చేయబడాలి? చెప్పండి. సరి చేయబడాలి. ఇక్కడ సరిదిద్దపడకపోతే అక్కడ మీరేమవ్వలేరు. పరలోక పట్టణంలో ప్రవేశించడం అంత తేలికైన పనేమి అదే. యేసు బాబా నన్ను కాపాడు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను పరలోకంలో పడై ప్రభువా అంటే పడేస్తాడు అనుకున్నారా? గుళ్ళోకి వచ్చే స్తోత్రం చెల్లించు అంటే వెళ్ళిపోతాం అనుకుంటున్నారు పరలోకం. అంత తేలికైంది ఏం కాదు. ఎంత తేలికైంది? కాసు బంగారం కొనుక్కుంటాం. మీరు ఏమంటారు ఇప్పుడు? కొద్ది మాట్లాడండి. అంత తేలికైంది అది, పైకెక్కేసింది అది. మీరు ఎలా అనుకుంటున్నారో పరలోకం కూడా అంత తేలికైంది ఉంది. పరలోకం వెళ్ళాలంటే ఇప్పుడు వీటికి ఫిట్ అవ్వండి, వీటికి సరిపెట్టుకోండి. అర్థం మీకు ఇక్కడ. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు క్రమమైన దేవుడు. అందుకనే ఆ పరలోక పట్టణము ఎలాంటిదంట? సచ్చౌకమైన బలిపీఠము ఏం చేయబడాలి? కట్టబడాలి. సచ్చౌకమైన చెప్పండి ఏం చేయబడాలి? పతాకము ధరించాలి. సచ్చౌకమైన ధూపవేదిక ఏం చేయాలి చెప్పండి? పరచబడాలి. అప్పుడే ఆ సచ్చౌకమైన పరలోక పట్టణంలోనికి మనము అక్కడ ఏడ్పు ఉండదు అన్నాడు. ఏముండదు? ఇక్కడ ఒకడు ఏడుస్తాడు, ఒకడు నవ్వుతాడు. సత్యమ్మ ఏం చేస్తాడు? ఇక్కడ ఒకడు ఏడుస్తాడు, వీడు ఏడుస్తాడు, ఆ పక్కింటోడు నవ్వుతాడు. కానీ అక్కడ పరలోక పట్టణంలో అసలు అందరూ నవ్వుతూనే ఉంటారు. అక్కడ అసలు ఏముండదు, అసలు ఏడుపే ఉండదు, దుఃఖమే ఉండదు. ఎక్కడ? హల్లెలూయా. 21వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ఆ మాట రాయబడుతుంది. అక్కడ ప్రతి బాష్ప బిందువు ఏం చేయబడుతుంది? తుడిచివేయబడుతుంది. ఒకళ్ళది కాదు, ఒకళ్ళదా? అందరు బాష్ప బిందువులు ఏం చేయబడతాయంట? చూసారా? ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆ పట్టణంలో నీవు ఉండాలి అని అంటే నీవు ఇలాంటి మనస్తత్వం నీకేమవ్వాలి చెప్పండి. ఈరోజు దాని కొరకే మనం ప్రయాస, దాని కొరకే మన జీవితాన్ని ఒకసారి మనల్ని పరీక్షగా చేసుకుందాం. దేవా, నా ఆత్మీయ జీవితం ఇలాంటి సచ్చౌకమైనదిగా నీవేం చేయండి, మార్చండి ప్రభువా అని మనం ప్రార్థిస్తే సిద్ధపాటు కలిగిన ఆ పరలోక రాజ్యంలో చెప్పండి మనం ఏం చేయగలము అంటాం.
ఈ 4 విషయాలు మీ హృదయాల్లో పెట్టుకోండి. ఈ 4 మాటలు మీ హృదయాల్లో పెట్టుకోగలిగితే మీరు సిద్ధపరచబడిన ఆ సత్యౌకమైన ఆ పరలోక పట్టణములో మీరు ఏం చేయగలరు? అడుగు పెట్టగలరు. కానీ మనకి అలాంటి యొక్క క్రమమైన బ్రతుకు లేకపోతే మన జీవితాల్లో ఎక్కడికి వెళ్ళలేం మనం? చెప్పండి, వెళ్ళాం. కాబట్టి ఎవరికి వారిగా కొన్ని నిమిషాలు మన హృదయాలు, మన అంతరంగములను పరిశీలన చేసుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, చక్కగా మోకరించండి. మోకరించిన వారందరూ దేవుని దగ్గర ప్రార్థించండి. దేవా, ఆ పరలోకపు పట్టణాన్ని భక్తుడైన యోహాను గారికి నువ్వు చూపించావు నాయన. ఆ పట్టణం అంతటిని చూశాడైనా అది ఎంత సచౌకముగా ఉందో, అది దాని పొడుగు, దాని వెడల్పు, దాని ఎత్తు అంత సమానముగా ఉంది. దేవా, అలాంటి భక్తి జీవితం కూడా మాకు ఉండాలి కదా. అలాంటి సిద్ధపరచబడిన రాజ్యములో మేము వెళ్ళాలి అని అంటే మా భక్తి జీవితం కూడా సచౌకమైనదిగా ఉండాలి. చక్కని ఆత్మీయమైన సాదృశ్యాలు మా ముందు పెట్టావు ప్రభువా. ఈరోజు అందరము దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. సర్వశక్తిమంతుడైన యేసయ్య మాట్లాడిన మాటల్ని మీ హృదయాల్లో తీసుకోండి. దేవా, సచౌకమైన బలిపీఠం, పశ్చాత్తాపానికి సాదృశ్యం. నా కొరకు, మా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టావయ్యా, రక్తాన్ని కాచావు. నేను చేసిన తప్పుకు నువ్వు శిక్ష కట్టావు, నా పొరపాటు నీ వల్ల ఉండటానికి కారణం అన్న పశ్చాత్తాపం మా హృదయాల్లో రావాలి. ఆ పశ్చాత్తాపం మాలోకి రాకపోతే మేము సచౌకము కలిగిన వారం కాదు. తండ్రి, ఒక వ్యక్తి దీవించబడాలంటే పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం లేకుండా రోజులు, సంవత్సరాలు గడిచిపోతే మన బ్రతుకులు గొప్ప కార్యం చూడలేం. దేవుడు విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. ఈరోజు నీ జీవితంలో అలాంటి పశ్చాత్తాపం ఉందా? పొరపాటు చేయలేదని కాదు, చాలా పొరపాట్లు ఉంటాయి. కానీ ఈరోజు మనసు పెట్టి ఆ పశ్చాత్తాపం ఆయన మనసుతో దేవుని దగ్గరికి రా. దావీదంతటి వాడే ఏడ్చాడు కదా, నువ్వెందుకు ఏడవలేకపోతున్నావు? ఈరోజు నీవు ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థించండి. ప్రభువా, నాకు అలాంటి పశ్చాత్తాప హృదయము దయచేయి నాయన. నా పొరపాటు నాకు తెలుస్తున్నాయి కానీ నేను ఏడవలేకపోతున్నాను. నాకు ఎందుకో హృదయం కఠినమైపోయింది. దేవుని పాదాల దగ్గర ప్రార్థించండి. దేవా, అక్రమమైన జీవితం నాకు కావాలి నాయన. న్యాయబద్ధమైన బ్రతుకు నాకు ఉండాలి ప్రభువా. దేవా, ఆ యాజకుడు ఎవడో కాదు, నేనే ఒక యాజకులుగా చేశాం తండ్రి. నేటి దినాన్న ఏర్పాటు చేయబడిన యాజక జనముగా మమ్మల్ని పిలిచావు నాయన. దేవా, ఈ యాజకులమైన మేము కూడా మా యొక్క గుండెల మీద నాయన క్రమం ఉండాలి. మా గుండెల మీద న్యాయం ఉండాలి ప్రభువా. మా గుండెల్లో న్యాయం లేని బ్రతుకెందుకు నాయన? అందరినీ సమానంగా చూడగలిగే మనస్తత్వం కావాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడుచుండగా మౌనంగా ఉండొద్దు. యేసయ్య పాదాల దగ్గర ప్రార్థించండి. ప్రభువా, ఆ ధూప వేదిక మీద నిత్యము ధూపం వేయబడినట్లు నేనే ఒక ధూప వేదికని. ఇది ఎప్పుడు నాయన ఏం చేస్తూ ఉండాలి అని అంటే ధూపం వేయబడుతూ ఉండాలి. ఈ ప్రార్థన జీవితం కావాలి నాకు. ఇది కూడా ఒక సచౌకమైన ప్రార్థన జీవితం కావాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలనే తపన నాకు కావాలి. అందరి క్షేమమే నా క్షేమం అని భావించే మనసు నాకు రావాలి. నా కోసమే చేసుకున్నా, నా కుటుంబం కోసమే చేసుకో. దేవుడు ఎలా జవాబిస్తాడు నీకు? నీ ప్రార్థన సచౌకమైంది కాదప్పుడు. ఈరోజు మిమ్మల్ని మీరుగా ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. అందరము దేవుని పాదాల దగ్గర ప్రార్థిద్దాం. మంచి నాన్న, సర్వాధికారి అయిన ప్రభు,
ఈరోజు ఆయన పిల్లలమైన మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవునికి ప్రార్థిద్దాం. అందరూ ప్రార్థన చేయండి.